హలో అండి. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ పసునూరి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వాసుదేవ హాస్పిటల్, కోరుట్ల. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం స్పైనల్ అనెస్థీషియా అండ్ పిఆర్ఎఫ్ బ్యాక్ పెయిన్. మనం రెగ్యులర్గా వింటుంటాము, స్పైనల్ అనెస్థీషియాతో నడుము నొప్పి వస్తుందా? చాలామందికి నడుముకు సూది అంటే భయపడతారు. ఇది నిజమా? నడుముకు మత్తు ఇంజెక్షన్ ఇస్తే నడుము నొప్పి వస్తుందా? ఇది నిజమా లేదంటే అపోహ? మనం తెలుసుకుందాం. మామూలుగా అందరూ అనుకునేది ఏంటంటే, ఆపరేషన్కి ముందు మత్తు ఇంజెక్షన్ నడుముకి ఇస్తే దాంతో నడుము నొప్పి వస్తుందని, లేదంటే ఏదైనా నరాల వీక్నెస్ వస్తుందని, కొద్ది మందిలో ఏదైనా పక్షవాతం కూడా వస్తుందని చెప్పేసి అపోహ పడుతుంటారు. మామూలుగా ఈ స్పైనల్ అనెస్థీషియా అనేది చాలా సర్జరీస్లో, కడుపు మరియు పెరినియము, కాళ్ళకి సంబంధించిన ఆపరేషన్లో విరివిగా వాడుతుంటారు. ఈ అనెస్థీషియా యూజువల్గా ఇచ్చేది ఏంటంటే, ఆ ఇంజెక్షన్ సన్నని ఇంజెక్షన్, యూజువల్గా అందరు వాడేది 25 to 27 గేజ్, చాలా సన్నని నీడిలు, స్టెరైల్ ప్రికాషన్స్తో ఇస్తారు. ఈ ఇంజెక్షన్ కూడా వెన్నుపూసలో, అంటే వెన్నుపూస కాకుండా వెన్నుపూస కింద, వెన్నుపూస చివరలు, వెన్నుపూస చుట్టూ ఉండేటువంటి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్స్లోకి ఇస్తారు. దాని ద్వారా వచ్చే మత్తు ఆ 1 to 2 hours లేదని కొద్ది వరకు ఉంటుంది. అంతే తప్ప దీని ద్వారా ఫ్యూచర్లో నడుము నొప్పి వస్తుందని చాలామంది భయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. చాలా వరకు ఈ నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటయ్యా అంటే, యూజువల్గా ఇప్పుడు మనకు డెలివరీ తర్వాత అధిక బరువు రావడము, లేదంటే కూర్చున్నప్పుడు సరైన పొజిషన్స్లో కూర్చోకపోవడము, కొద్ది మందిలో పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి, అవి వీక్నెస్ అవ్వడంతో నడుము పట్టినట్టుగా నడుము నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ తర్వాత నడుము నొప్పిని నివారించాలి అనుకుంటే, మనం వీలైనంత తొందరగా ఆపరేషన్ తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ని వీలైనంత తొందరగా డాక్టర్ సలహాతో ప్రారంభించాలి. వీలైనంత వరకు అధిక బరువు లేకుండా చూసుకోవాలి. డెలివరీ తర్వాత మొదటి కొన్ని రోజులు, ఒక 6 వారాలు అలాగా అబ్డామినల్ బెల్ట్ ధరించడము, వీలైతే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మంచి ఆహారము, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం ఉన్నటువంటి తీసుకుంటే ఇలాంటి నడుము నొప్పులు రావడాన్ని మనం నివారించవచ్చు.